టీసీపీ కంజక్షన్ కంట్రోల్ హ్యాపెన్ ఇన్ 2 పాసిబుల్ వేస్. కంజక్షన్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఆ నెట్వర్క్ కెపాసిటీ అయ్యి ఉంది, రిసీవర్ కెపాసిటీ లో ఉన్నప్పుడు, అంటే పంపించేటోడు సెండర్ అనేటోడు చాలా ఎక్కువ పంపుతాడు, కానీ నేను రిసీవ్ చేసేదానికి నాకు అంత కెపాసిటీ లేదు, కొంచెం చాలా తక్కువ కెపాసిటీ ఉంది. దీనికి అపోజిట్ ఇంకో కేసు ఏముంటుంది కంజక్షన్లో, నెట్వర్క్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది కానీ అది రిసీవ్ చేయడానికి చాలా ఉంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ డయాగ్రామ్ చూడండి. సెండర్ అనేటోడు ఫస్ట్ కేస్, నెట్వర్క్ అనేది చాలా ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు 10 Mbps స్పీడ్లో వస్తుంది నాకు నెట్, అంత స్పీడ్లో వస్తుంది నాకు నెట్వర్క్ స్పీడు, కానీ రిసీవ్ చేయడానికి నాకు డాటా అనేది ఒక డౌన్లోడింగ్ అని పెట్టినా, నేను ఒక 10 GB ఫైల్ని డౌన్లోడ్ చేయాలని పెడితే నా డాటా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా నా ఫోన్ స్టోరేజ్ 5 GB ఉంది, డౌన్లోడింగ్లో పెడితే నా కెపాసిటీ చాలా తక్కువ ఉంది రిసీవర్ దగ్గర, వాడు అంటే 10 Mbps స్పీడ్ ఇచ్చినా నాకు ఏం లాభం, నా ఫోన్ స్టోరేజ్ 5 GB నేను డౌన్లోడ్ చేయలేను. సో ఇది ఒక కంజక్షన్ కేసు, ఇది ఒక కేసు. ఇంకొక కేసు ఏముంటుందంటే నా దగ్గర 20 GB స్టోరేజ్ ఉంది, అయిపోయినా నాకు ఎంత వస్తుంది 5 అంటే ఒక 200 kbps స్పీడ్లోనే వస్తుంది నెట్, అంత స్లో వస్తే నాకు కావాల్సిన ఒక 20 GB ఫైల్ని డౌన్లోడ్ చేయాలంటే స్టోరేజ్ ఉంది నా దగ్గర, స్టోరేజ్ ఉంది నాకు ఒక 20 GB స్టోరేజ్ ఉంది, నాకు 5 GB ఫైల్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఒక 200 kbpsలో స్పీడ్ వస్తుంది. సో నాకు నెట్వర్క్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంది, కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇది ఇంకొక కేసు. ఈ 2 విధాలుగా కంజక్షన్ అనేది అక్కడ అవుతుంది. సో ఈ కంజక్షన్ అనేది ఓవర్కమ్ చేయడానికి ఒక ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఇంటర్నెట్ కంజక్షన్ కంట్రోల్ ఆల్గరిథమ్స్. ఇది ఒకటి ఇట్లా వెళ్తూ ఉంటుంది. దిస్ ఆల్గరిథమ్స్ హ్యావ్ త్రీ పారామీటర్స్ ఉంటాయి, ఒక థ్రెషోల్డ్, ఒక రిసీవర్, ఇంకోటి కంజక్షన్ విండో. సో ఒక పాయింట్ దగ్గర కంజక్షన్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ కంజక్షన్ క్రియేట్ అయినాక ఇక్కడ ఒక టైం అవుట్ ఉంటుంది, అయిపోయినాక ఎప్పుడప్పుడు దాని దగ్గర ఉన్న నెట్ పంపించుకుంటూ అయిపోతుంది, ఈ టైం అవుట్. సో ఎక్కడైతే కంజక్షన్ క్రియేట్ అవుతుందో, సపోజ్ ఈ పాయింట్ ఒక 40 అనుకున్నాం, సో 40 డివైడెడ్ బై 2s ఎంత అవుతుంది 20 కదా. సో దాన్ని 20, సో దీన్ని ఆఫ్ చేస్తారు, దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎక్కడైతే మళ్ళీ కంజక్షన్ క్రియేట్ అవుతుందో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 20 దగ్గర కంజక్షన్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ టైం అవుట్ అవుతుంది, సో దాన్ని ఎక్కడైతే కంజక్షన్ క్రియేట్ అవుతుందో బై 2 వేస్తారు అనమాట, బై 2 వేసి ఇక్కడ 10 వచ్చింది కదా, సో దాన్ని మళ్ళీ ఇక్కడ 10 ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ వేసి ఇక్కడ కంజక్షన్ క్రియేట్ అవుతుంది, ఇట్లా ఇక్కడ టైం అవుట్ అవుతుంది అంటే దీన్ని మళ్ళీ ఆఫ్ చేస్తారు. అలా చేసుకుంటూ వెళ్తే ఏమైపోతుంది అంటే ఒక దగ్గర ఇదంతా కాన్స్టెంట్గా కాన్స్టెంట్ అయిపోతుంది. అదే అనమాట. వెన్ ద కంజక్షన్ అండ్ టైమ్ అవుట్ అక్కర్స్, ది థ్రెషోల్డ్ ఈజ్ సెట్ టు బి ఆఫ్. ఎయిటీ థ్రెషోల్డ్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేస్తారు. కంజక్షన్ ఎక్కడైతుందో దాన్ని ఓవర్కమ్ చేయాలి కదా కంజక్షన్ని, దాన్ని ఆఫ్ చేస్తారు, థ్రెషోల్డ్ ఆఫ్ చేస్తారు. అండ్ ఆఫ్ ద కరెంట్ కంజక్షన్ విండో అండ్ నౌ కంజక్షన్ విండో ఇస్ రీసెట్ ఆన్ మ్యాక్సిమం సెగ్మెంట్. దాన్ని ఆఫ్ చేసి చూస్తాడు, ఎప్పటివరకు టైం అవుట్ వరకు చూస్తాడు, ఎక్కడైతే కంజక్షన్ అక్కడ అవుతుందో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాడు. ఇనిషియల్ గ్రోస్ అట్లా గ్రో అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ కొద్దిసేపు అయినాక థ్రెషోల్డ్ ఏమైపోతుంది అంటే స్లోగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఇంత స్పీడ్లో అయింది కదా, థ్రెషోల్డ్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంది. ఇది అనేది కాన్స్టెంట్గా ఫ్లో అయిపోతుంది అన్నమాట.